So, Vandanalam to all of you. అందరికీ మరోసారి వందనాలు. For the last 2 days, we were studying from the book of Revelation. చివరి 2 దినాలుగా ప్రకటన గ్రంథంలో నుండి మనం వాక్యాన్ని వింటూ వచ్చాం. Today we will be going into the Revelation chapter 22. ఈరోజు మనము ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలోకి వెళ్ళబోతున్నాం. The morning time we were talking about the Revelation chapter 21, the New Jerusalem. ఉదయకాలము మనము ప్రకటన గ్రంథం 21వ అధ్యాయంలో నూతన యెరూషలేము గురించి మనం చూస్తూ వచ్చాం. We studied certain things about Jerusalem. కొన్ని సంగతులు యెరూషలేము గురించి మనం ఆలోచన చేస్తూ వచ్చాము. We have seen that Jerusalem, New Jerusalem is the heavenly city. నూతన యెరూషలేము అనేది పరలోక సంబంధమైన పట్టణంగా మనం చూస్తూ వచ్చాం. And it is coming from heaven down. అది పరలోకం నుండి క్రిందకి వస్తున్నట్టు దిగి వస్తున్నట్లు మనం చూసాం. That means that city can move up and down. ఆ నూతన యెరూషలేము పైకి కిందకి కదలగలిగింది అని మనము అర్థం చేసుకోవచ్చు. So we have seen that it is a mobile city. అది కదులుతూ ఉండే పట్టణంగా మనం చూస్తున్నాం. And if you carefully read these chapters, మనం ఈ అధ్యాయం జాగ్రత్తగా చదివితే we read that the city is coming 2 times down. ఈ పట్టణము 2 సార్లు క్రిందకి రావడానికి గురించి రాయబడడం మనం చూస్తాం. In chapter 21 verse 2 we see that the city is descending from heaven. 21వ అధ్యాయం 2వ వచనంలో ఆ పట్టణం పరలోకం నుండి క్రిందకి రావడం చూస్తాము. That is the descending in the new heaven and the new earth. క్రొత్త భూమి క్రొత్త ఆకాశం వద్దకు ఆ నూతన పట్టణం దిగి రావడం మనం చూస్తున్నాం. The new heaven and the new earth is related with our eternity. క్రొత్త భూమి క్రొత్త ఆకాశం అనేవి మన నిత్యత్వానికి సంబంధించినవి. So verse 1 to 8, Revelation 21 verse 1 to 8, speaking about the eternal state of the believers. ప్రకటన గ్రంథం 21వ అధ్యాయం మొదటి 8 వచనాలు నిత్యత్వంలో మన స్థితిని గురించి మాట్లాడుతున్న మాటలను గమనించాలి. The Lord will be with us and He will wipe away our tears. మన ప్రతి బాష్ప బిందువు ప్రభు మనతో కూడా ఉండి తుడిచివేస్తాడనే మాటలు చూస్తాం. But from verse 9 onwards, 9వ వచనం నుండి the writer is describing the new millennial, the new Jerusalem in connection with the millennial kingdom. 9వ వచనం నుండి మనం చూస్తే ఈ రచయిత నూతన యెరూషలేముకి 1000 ఏండ్ల ఆ పరిపాలనలో ఉండే ఆ భూమికి సంబంధించిన సంబంధాన్ని గురించి మాట్లాడుతున్నాడు. So we can understand the new Jerusalem is coming down during the millennial kingdom also. నూతన యెరూషలేము అనేది 1000 ఏండ్ల పరిపాలన సమయంలో కూడా క్రిందకి దిగి రావడానికి గురించి మనం ఈ భాగంలో చూస్తాం. So the new Jerusalem is coming in relation with the new heaven and the new earth. క్రొత్త భూమి క్రొత్త ఆకాశము అనే ఆ సంబంధముతో ఒకసారి యెరూషలేము దిగి రావడం మనం చూస్తున్నాం. Also it is coming in relation with the present heaven and the earth, the millennial kingdom. 1000 ఏండ్ల పరిపాలనలో కూడా ఆ నూతన యెరూషలేము అనే పట్టణం దిగి రావడాన్ని మనం చూస్తున్నాం. We were talking about the dimensions of the city. ఈ పట్టణం యొక్క వెడల్పు పొడవు ఎంత మనం చూస్తూ వచ్చాం. The structure of the city is a cubical city. అది క్యూబాయిడ్ అంటే స్క్వేర్ షేప్. That is the length and breadth and the height is the same. ఎత్తు పొడవు వెడల్పు అన్ని సమానంగా ఉండడం మనం చూస్తున్నాం. And we have seen that it is a huge city. అది చాలా పెద్ద పట్టణము. Because of the size it is coming down but it is not reaching the earth. అది మనము చూస్తున్న ఆకారాన్ని బట్టి మనం అది క్రిందకు వస్తుందని మనం చెప్తున్నాం కానీ అది భూమిని తాకినట్లు మనం చెప్పట్లేదు. So it will be revolving round the earth as a satellite. ఎలా అయితే ఉపగ్రహాలు భూమి చుట్టూ తిరుగుతాయో ఈ పట్టణం అలానే భూమి చుట్టూ తిరుగుతున్న విధానాన్ని మనం గమనిస్తాం. And we have seen that the city is made up of precious jasper stone. మనం ఈ పట్టణము ఎలా చేయబడిందో విలువైన ముత్యాలతో చేయబడిన విధానాన్ని మనం గమనించాం. So the completely this jasper and the transparent in this city. అవి ముత్యాలతో రత్నాలతో చేయబడింది. అది మనము ఆ రత్నాలు కూడా ఎలా ఉంటాయి అంటే ఇటువైపు నుంచి చూస్తే అటువైపు there are 12 gates for the city. ఈ పట్టణానికి 12 గుమ్మాలు ఉన్నాయని మనం చూసాము. And each gate is having the name of the 12 tribes. ప్రతి గుమ్మం మీద 12 గోత్రాల వారి పేర్లు రాయబడినవని మనం చూస్తాం. And it is also having 12 foundations.
12 పునాదులు ఆ పట్టణానికి ఉన్నాయి. And each foundation is named after the 12 apostles. ఆ 12 పునాదుల మీద 12 మంది అపోస్తల పేర్లు రాయబడ్డ మనం చూస్తాం. So we see the internal character of the city described here. ఆ పట్టణం యొక్క అంతరంగ విధానాలు ఎలా ఉన్నాయో కూడా మనం చూస్తాం ఇప్పుడు. There is no need of sun and the moon to light. వాస్తవంగా ఆ పట్టణము ప్రకాశించడానికి సూర్యుడు చంద్రుడు అవసరం లేదు. The God's glory will dominate upon that. దేవుని మహిమ అది మాత్రమే ప్రకాశించగలుగుతుంది ఆ పట్టణంలో. In the temple of God, in the holiest of holy, we know that there is no light, only the God's glory is there. అతి పరిశుద్ధ స్థలములో దేవాలయంలో అసలు ద్వీపం అనేది మనం చూడము, దేవుని మహిమతో ఆ ప్రాంతం నింపబడుతుంది. There is no sunlight, no lamp, nothing is there. It is the lightened by the glory of God. అక్కడ సూర్యుని యొక్క కాంతి లేదు, ఏ దీపం ఉండదు, దేవుని మహిమతో ఆ ప్రాంతం నింపబడుతుంది. Same way, this New Jerusalem is going to be lightened by the glory of God. అలాగే నూతనమైన యెరూషలేము కూడా అదే దేవుని మహిమతో నింపబడడం మనం చూడబోతున్నాం. And it is mentioned that it is made up of pure gold. అది స్పష్టమైన స్ఫటికమైన మేలిమి బంగారంతో చేయబడింది అని కూడా that gold is a transparent gold. స్ఫటికమైన మేలిమి బంగారంతో అది చేయబడిందని మనం చూస్తున్నాం. And we see that all the nations, those who are saved, they will be walking in the light of this New Jerusalem. ఆ నూతన యెరూషలేము యొక్క వెలుగులోనే ఆ భూమి మీద ఉన్న వారందరూ నడుస్తున్నారు జనాంగాలన్నీ అని మనం చూస్తున్నాం. Only whose names are written in the Lamb's book of life, they are permitted to enter into the city. ఈ పట్టణంలోనికి ఎవరు ప్రవేశించగలరంటే ఎవరి పేరైతే జీవ గ్రంథమందు రాయబడిందో వారు మాత్రమే ఆ నూతన యెరూషలేములోకి ప్రవేశించగలరు. And now we look at that, there is a river flowing in the center of this city. ఈ నూతన యెరూషలేము మధ్య గుండా ఒక నది పారుతున్నట్లు మనం చూస్తున్నాం. And on the sides of this city there is a tree is there. ఆ నదికి వెళ్తున్న ఆ ప్రాంతంలో ఒక చెట్టు ఉండడం మనం గమనిస్తాం. There is a tree and name of the tree is a tree of life. ఆ జీవ వృక్షం అని ఆ వృక్షానికి పేరు. You look at that, the river is flowing through the center of the city. చూడండి మీరు, ఆ పట్టణంలో మధ్య గుండా ఒక నది వెళ్తున్నట్లు మనం చూస్తున్నాం. And the tree of life we can see on both the sides of the river. ఆ నదికి రెండు ప్రక్కల జీవ వృక్షాలను మనం చూడగలుగుతాం. And very peculiarity of the tree of life, ఆ జీవ వృక్షం యొక్క లక్షణాలు ఏంటంటే that is it will give fruit, 12 different fruits every month, different fruits. ఆ ప్రతి నెలల్లో అవి వివిధ రకాలైన 12 రకాల ఫలాలు ఇస్తుంది ఈ చెట్టు. In chapter 22 we read about that. ప్రకటన గ్రంథం 22వ అధ్యాయంలో మనం ఆ మాటలు చూస్తాం. చూడండి, Let's read verse 2. రెండవ వచనం చదువుతున్నా. 22వ అధ్యాయం 2వ వచనం. 1 and 2 we will మొదటి 2 వచనాలు చదువుతున్నాను. మరియు స్ఫటికము వలె మెరయునట్టి జీవ జలముల నది దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము వద్ద నుండి ఆ పట్టణపు రాజవీధి మధ్యను ప్రవహించుట ఆ దూత నాకు చూపెను. ఆ నది యొక్క ఈవలను ఆవలను జీవవృక్షముండెను. అది నెలకు ఫలించుచు 12 కాపులు కాయును. ఆ వృక్షము యొక్క ఆకులు జనములను స్వస్థపరచుటకై వినియోగించును. Look at that. Here we see that a river is flowing from the throne of God in this city. ఈ నది దేవుని సింహాసనం యొద్ద నుండి ప్రవహిస్తున్నట్లు మనం చూస్తున్నాం. And there's a tree of life which is bearing fruits, 12 different types of fruits. జీవవృక్షము ఆ 12 రకాల ఫలాలు ప్రతి నెలలో ఫలించడం అనే విధానాన్ని కూడా మనం చూస్తున్నాం. Not only that, it is mentioned that the leaves of the tree is used for medicine. దీని యొక్క ఆకులు స్వస్థపరచడం కొరకు మెడిసిన్ గా ఉపయోగించడం కూడా మనం చూస్తున్నాం. We see that there is no more curse. ఇక్కడ ఏ మాత్రం శాపం అనేది లేదు. All the curse will be removed from this earth. ఈ భూమి మీద ఉన్న ప్రతి శాపము తీసివేయబడుతుంది. The throne of God and the Lamb shall be in it, and his servant will serve him day and night. దేవుని యొక్కయు గొర్రెపిల్ల యొక్కయు సింహాసనము దానిలో ఉంటుంది. ఆయన దాసులు ఆయనను సేవించుచు ఆయన ముఖ దర్శనము చేస్తూ ఉంటారని రాయబడింది. They will
face to face they will worship God. వారు దేవుని ముఖ దర్శనాన్ని చేసుకుంటూ ముఖాముఖిగా దేవుని ఆరాధిస్తున్నారని మనం On చూస్తున్నాం. the forehead of this man the name of God will be there. వారి నొసళ్ళ మీద దేవుని యొక్క నామం రాయబడ్డ మనం చూస్తున్నాం. Look at that verse 5. 5వ వచనంలో మనం ఈ మాట చూద్దాం, There చూడండి. shall be no night there. ఆ రాత్రి ఇక ఎన్నడూ ఉండదు అని చెప్తున్నాడు. They need no lamp, neither light of the sun. ఆ దీపకాంతి అయినను సూర్యకాంతి అయినను వారికి అక్కర్లేదు అనే మాట చూస్తున్నాం. Yeah, the Lord God give them light and they shall reign forever and ever. Verse 5. ఆ దేవుడైన యెహోవాయే వారి మీద ప్రకాశించును, వారు యుగ యుగములు రాజ్యము చేయుదురు అనే మాట కూడా మనం So చూస్తున్నాం. in heaven there is no need of any food, there is no hunger, no thirst there. అక్కడ ఏ ఆకలి దప్పులు అక్కడ ఉండవు అనేది మనం ఇక్కడ చూడగలుగుతాం. So there is no need of eating. అక్కడ మనం తినడానికి అంత అవసరం ఏం లేదు, తినాలంత అవసరము. If you want you can eat. కానీ మీకు కావాలంటే తినొచ్చు. That is what the Bible says. అదే ఇక్కడ వాక్యం చెప్తున్న సత్యం. So we see about the city and the river and the tree mentioned here. ఇక్కడ రాయబడిన నది గురించి, ఆ నది ప్రక్కన ఉన్న ఆ చెట్టు గురించి మనం చూస్తూ వచ్చాం. So here from verse 21 to chapter 22 verse 5, 21వ వచనము నుండి 22వ అధ్యాయం 5వ వచనం వరకు we see the description of the New Jerusalem. ఆ యెరూషలేము, నూతన యెరూషలేము ఎలా ఉండబోతుంది అనేది ఇప్పటి వరకు మనం చూస్తూ And look వచ్చాం. at that, this Jerusalem is related with the new heaven and the new earth. ఈ యెరూషలేముకి నూతన భూమికి నూతన ఆకాశానికి మధ్య సంబంధం ఉందని మనం చూసాము. And also this is related with the millennial kingdom. ఈ యెరూషలేముకి 1000 ఏండ్ల పరిపాలనలో ఉన్న కాలానికి సంబంధం ఉందని కూడా మనం చూస్తున్నాం. So for example, ఒక ఉదాహరణకి ఇలా చెప్తాం. in heaven there is no sickness. ఆ పరలోకములో ఏమంటే బలహీనత అనేది లేదు. So there is no need of leaves for the healing of the nations. కాబట్టి జనాంగాలు రక్షించబడడానికి, స్వస్థపరచబడడానికి ఆకులేమి పరలోకములో అవసరం లేదు. But in the millennial kingdom we know that sickness may come. 1000 ఏండ్ల పరిపాలనలో అస్వస్థత రావడానికి అవకాశం ఉంది. Weakness may be there. బలహీనతలు ఉండడానికి అవకాశం ఉంది. So naturally these leaves will strengthen them. It is therapeutic, medicinal value will be there. ఆకులు, జీవవృక్షం యొక్క ఆకులు వారిని బలపరిచి స్వస్థపరుస్తాయి. But in heaven that nothing is like that. కానీ పరలోకములో అలాంటిది ఏమీ అవసరం లేదు నిత్యత్వంలో. And there is no need of guarding heaven because there nobody will enter otherwise. Here we see that the angels are kept to guard this city. నిత్యత్వములో పరలోకము మధ్యలో ఆ దూతలను కాపుదలుగా పెట్టవలసిన అవసరం లేదు. కానీ 1000 ఏండ్ల పరిపాలనలో దానికి అవసరత ఉంది అనేది ఇక్కడ మనం చూడగలుగుతాం. Yeah, in the millennial kingdom sinners are there, so naturally the guarding is essential. కాబట్టి 1000 ఏండ్ల పరిపాలనలో కాపులు అనే వారు కూడా, శరీరంతో ఉన్నవారు కూడా ఉన్నారు కాబట్టి ఈ భద్రత అనేది అవసరం. So we see the privileges of those who are dwelling in the city. ఈ పట్టణంలో ఉన్న వారి ఆధిక్యతలు ఏంటో కూడా మనం ఒకసారి చూద్దాం. And we are seen in verse 3 that there is no curse, they are privileged, they are always blessed people. 22వ అధ్యాయం 3వ వచనంలో వారి మీద ఏ శాపం ఉండదు అనే మాట మనం Yeah, చూస్తున్నాం. look at that. They are the privileged, they are dwelling in there and they are near the throne of God. దేవుని సింహాసనం ఎదుట వారు ఉండబోతున్నారు అనేది కూడా మనం చూస్తాం. So the throne of God and the Lamb will be there. వారిద్దరు దేవుని సింహాసనము, గొర్రెపిల్ల సింహాసనం అక్కడ ఉండబోతుందని మనం We will చూస్తాం. worship him day and night. అక్కడ రాత్రింబవళ్ళు ఆరాధన జరగడం మనం చూస్తాం. Face to face we will worship him. ముఖాముఖిగా దేవుని ఆరాధించబోతున్నాం. Today when we come to worship we keep bread and wine and remembering him and worshiping him. రొట్టె ద్రాక్షారసాన్ని మనం ముందు పెట్టుకొని ప్రతి ఆదివారం మనము ఆరాధన చేస్తున్నాం. But in heaven కానీ పరలోకంలో there is no need of bread and wine. రొట్టె ద్రాక్షారసం ఇంకా అవసరం లేదు. We will see Jesus Christ and his wounds and we will worship him. యేసుక్రీస్తు ప్రభువారిని నేరుగా ఆయన గాయాలను మనం చూడబోతున్నాం. So his name will be written in our forehead. ఆయన పేరు మన నొసళ్ళ మీద రాయబడబోతుంది. So we see that there is no night, there is no light is needed during that time. రాత్రి ఉండదు, దీపపు వెలుగు కూడా ఇంకా అవసరమే లేదు. The Lord is the light of the city.
ప్రభువే ఆ ప్రాంతం అంతటికి, ఆ పట్టణం అంతటికి వెలుగుగా ఉండబోతున్నాడు. In verse 5 says that we are going to reign forever and ever. మనము నిత్యము యుగ యుగాలు రాజ్యం చేయబోతున్నాం. Now we will go into the understand the inhabitants of the new, who are there inside the city. ఈ పట్టణంలో ఎవరు ఉండబోతున్నారు అనేది కూడా ఒకసారి మనం చూద్దాం. Yeah, please note down. Number 1, మొట్టమొదటిగా ఎవరు ఉండబోతున్నారంటే innumerable angels are there. లెక్కించలేనంత మంది దేవదూతలు అక్కడ ఉండబోతున్నారు. Hebrews chapter 12 verse 22 you read. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22వ వచనం మనం చదవాలి. 22 and 24. 22 నుండి 24 వచనాలు నేను చదువుతున్నాను. Yeah, read that. ఇప్పుడైతే సియోను కొండకును జీవం గల దేవుని పట్టణమునకును అనగా పరలోకపు యెరూషలేమునకును వేవేల కొలది దూతల దేవదూతల యుద్ధకును. Innumerable angels are there. ఇక్కడ వేవేల కొలది దూతలు అని రాయబడింది చూడండి. Next one, మరొక విషయము, the assembly is there. అక్కడ మనము ఒక మహాసభ వారు మనం చూడగలుగుతాం. Mahasabha, general assembly, that is the redeemed company of God's people. ఎవరైతే దేవుని చేత విమోచించబడ్డారో ఆ సమూహాన్ని మనం చూడబోతున్నాం. All the redeemed people of the throughout the history, they will be there. That is called the general assembly. జనరల్ అసెంబ్లీ అని అక్కడ రాయబడిన మహాసభ ఏంటంటే ఎవరైతే ఈ యుగాలన్నిట్లో దేవుని చేత విమోచించబడ్డారు, ఆ విమోచించబడిన జనం అంతటిని మనం అక్కడ చూడవచ్చు. So when they gather, there is a great joy. It's a festival gathering. దాన్ని ఎందుకు వారందరూ అక్కడికి కూడి వస్తున్నారంటే అక్కడ ఒక ఉత్సవం జరగబోతుంది. ఉత్సవానికి వారందరూ చేరి వస్తున్నారు. Yeah, please read the next one. అక్కడ మనం ఇంకొక మాట మనం చదువుదాం. The church of the firstborn, the ecclesia will be there. అక్కడ రాయబడిన మాట ఏంటంటే జ్యేష్ఠుల సంఘము అనే మాట కూడా రాయబడింది. Yeah, సంఘము, that is the church that will be there. అక్కడ సంఘము ఉండబోతుంది అనేది కూడా మనం గమనించాలి. Then you see the spirit of just men made perfect. అక్కడ రాయబడిన మాట ఏంటంటే సంపూర్ణ సిద్ధి పొంది నీతిమంతుల ఆత్మ అని రాయబడింది. Yeah, నీతిమంతుల ఆత్మ, that is the spirit of just men made perfect. సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మలు అనేవి వారు కూడా ఉన్నారు. That is speaking about the Old Testament saints and their spirit will be there in New Jerusalem. ఆ నూతన యెరూషలేములో పాత నిబంధన భక్తులందరూ ఉండబోతున్నారు అనేది ఈ మాట యొక్క భావం. Then Jesus Christ, the mediator of the new covenant, is there. క్రొత్త నిబంధనకు మధ్యవర్తి అయిన యేసుక్రీస్తు ప్రభువారు కూడా అక్కడ ఉండబోతున్నాడు. You see how many people are there in this New Jerusalem. ఈ వరుసలో ఎంతమంది ఉన్నారు ఇక్కడ అర్థమవుతుందా మీకు? Number 1, మొట్టమొదట innumerable angels. వేవేల కొలది దేవదూతలు. Secondly, రెండవదిగా the gathering of the general assembly, all the redeemed people will be there. విమోచించబడిన అనేకులు అక్కడ సమకూడి రాబోతున్నారు. Number 3, మూడవదిగా the church, the firstborn, we see there. జ్యేష్ఠుల సంఘం అక్కడ ఉండబోతుంది. The fourth thing, నాలుగవదిగా the spirit of just men made perfect. నీతిమంతుల ఆత్మలు అక్కడ మనం చూడబడబోతున్నాం. So both Old Testament and New Testament believers will be there in the New Jerusalem. పాత నిబంధన భక్తులు క్రొత్త నిబంధన భక్తులు ఆ నూతన యెరూషలేములో ఉండబోతున్నారు అనేది మనం అర్థం These చేసుకోవాలి. details are given in Hebrews chapter 12 verse 22 to 24. హెబ్రీ పత్రిక 12వ అధ్యాయం 22 నుండి 24 వచనాలు మనం చదివితే ఈ విషయాలన్నీ వరుసగా రాయబడినాయి. So we see that only those who are names are written in the Lamb's book of life, they are permitted to enter. ఈ పట్టణంలోనికి ఎవరైనా ప్రవేశించాలంటే జీవ గ్రంథమందు వారి పేరు రాయబడితేనే వారు దాంట్లో ప్రవేశించగలరు. Now the question is that when we will enter into this new city. ఈ పట్టణంలోనికి మనం ఎప్పుడు వెళ్తాం అనేది ఇప్పుడు మిమ్మల్ని అడుగుతున్న ప్రశ్న. I want to tell you that when at the time of rapture the Lord is coming with the rewards. మనము సంఘం ఎత్తబడుతున్నప్పుడు ప్రభు మనందరి కొరకు తన బహుమానాలు తీసుకొని రాబోతున్నాడు. One of the reward God has promised to the church is the New Jerusalem. వాటిలో ప్రభు మనందరికి వాగ్దానం చేసిన ఒక బహుమానం ఏంటంటే నూతన యెరూషలేము. Definitely when the Lord is coming in the air, he is coming with the New Jerusalem. అంటే ప్రభు ఖచ్చితంగా సంఘం కొరకు వస్తున్నప్పుడు ఆయన ఏమి తీసుకొని రాబోతున్నాడు అంటే నూతన యెరూషలేమును తీసుకొని రాబోతున్నాడు. So when we meet the Lord in the air, we will
be entering into this New Jerusalem. ఆకాశ మండలంలో మనం ప్రభువుని ఎదుర్కొన్నప్పుడు మనము ఆయనతో కూడా ప్రవేశించబోతున్నాం ఈ నూతన So we యెరూషలేములో. can say that the church will occupy the city at the time of rapture. సంఘము ఎత్తబడినప్పుడు ఈ సంఘము ఆ నూతన యెరూషలేములో ప్రవేశించబోతుంది అదే కాలం. That is what the Lord has brought us a reward for the church. మనందరి కొరకు ప్రభువు తీసుకొని రాబోతున్న బహుమానం ఇదే. Now again we see the Old Testament saints are occupied at the time of Lord's ascension. యేసుక్రీస్తు ప్రభువారి యొక్క ఆరోహణ సమయంలోనే పాత నిబంధన భక్తులు దీనిలో ప్రవేశించారు. Lord Jesus Christ took their spirit and ascended into heaven and presented to the Father. ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు వారి ఆత్మలను ఆయన ఆరోహణమైనప్పుడు తీసుకొని వెళ్ళి తండ్రి ఎదుట వారిని సమర్పించాడు. You can read Ephesians chapter 4. ఎఫెసీ పత్రిక 4వ అధ్యాయంలో ఈ వచనాన్ని మనం చదవగలం. 10 you can see. 4వ అధ్యాయం 8 నుండి 10 వచనాల్లో ఈ మాట అలానే రాయబడింది. చూద్దాం Ephesians చూడండి. chapter 4 we read that Jesus Christ is ascended into heaven with the captives. అందుచేత 4వ అధ్యాయం 8 నుండి 10 వచనాలు చదువుతాను. అందుచేత ఆయన ఆరోహణమైనప్పుడు చెరను చెరగా పట్టుకొని పోయి మనుషులకు ఈవులను అనుగ్రహించినని చెప్పబడి ఉన్నది. ఆరోహణమాయనగా ఆయన భూమి యొక్క క్రింద భాగములకు దిగెననియు అర్థమిచ్చుచున్నది కదా. దిగువాడు తానే సమస్తమును నింపునట్లు ఆకాశం మండలములన్నిటికంటే మరి పైకి ఆరోహణమైన వాడునై ఉన్నాడు. Yes, when Jesus was buried, he went into the down of the Sheol and spoke the gospel to the people there. షీహోల్ అనే ఆ లోతైన ఆ స్థలానికి ఆయన వెళ్ళి అక్కడ వారికి సువార్త ప్రకటించి వారిని కూడా జీవింపజేసే లేపాడు. And the Old Testament saints along with him, they were ascended into heaven on the third day. పాత నిబంధన భక్తులు ఆయనతో కూడా లేపబడి ఆయనతో కూడా ఆరోహణమై పరలోకాన్ని ప్రవేశించారు. Yeah, they were entered into the heaven and then naturally they are the spirit of men that is perfected. సంపూర్ణ సిద్ధి పొందిన నీతిమంతుల ఆత్మలుగా వారు దేవుని ఎదుట అప్పగించబడ్డారు. So the Old Testament saints entering into the city at the time of the Lord's ascension. యేసుక్రీస్తు ఆరోహణం అప్పుడే పాత నిబంధన భక్తులు దేవునికి సమర్పించబడ్డారని మనం చూస్తాం ఇక్కడ. But the New Testament believers, క్రొత్త నిబంధన భక్తులు when they die, వారు మరణించినప్పుడు they are absent from the body and they are present with the Lord. వారు ఈ శరీరాన్ని విడిచిపెట్టారు కానీ శరీరానికి దూరంగా ఉన్నారు కానీ ఆత్మ విషయంలో దేవునికి సమీపస్తులుగా ఉన్నారని రాయబడింది. 2 Corinthians chapter 5 verse 8 we read. కొరింథీయులకు రాసిన 2వ పత్రిక 5వ అధ్యాయంలో ఆ మాట రాయబడింది. ఒకసారి చూడండి. Absent from the body and present with the Lord. దేహము విడిచిపెట్టాము కానీ ప్రభువుని వద్ద ఉంటున్నాము అనే మాట రాయబడింది 5వ అధ్యాయం 8వ So if a believer dies today, ఈ రోజు ఒక విశ్వాసి మరణిస్తే he is going in the presence of the Lord, దేవుని సముఖాన ఉండడానికి ఆ వ్యక్తి వెళ్తున్నాడు. and he will also enter into this New Jerusalem. ఆ వ్యక్తి ఆ నూతన యెరూషలేములో ప్రవేశించబోతున్నాడు. And he will be looking at the face of Jesus and worshipping there. ఆయనను ముఖాముఖిగా చూసి ఆయన ఆరాధించబోతున్నాడు. What a wonderful experience it is. ఎంత గొప్ప ఆనందకరమైన అద్భుతమైన దృశ్యాన్ని మనం చూస్తున్నాం. That is why Paul said, "It is for me better to die than," and he said that for me to die is gain and to live is Christ. నా మట్టుకైతే బ్రతుకుటకి ఇస్తే చావైతే లాభము అని పౌలు ఎందుకు అన్నాడంటే ఇందుకే. Yes, because he understood that when he dies he will go and meet the Lord. చావైతే లాభం అని చెప్పడానికి గల ఉద్దేశము ఎప్పుడైతే అతను మరణిస్తాడో దేవునితో ఉండడానికి వెళ్తున్నాడు. And we will enjoy the heavenly bliss at that time. ఆ పరలోక సంబంధమైన ఆ అనుభవాన్ని మనం పొందబోతున్నాం అనే ఆనందం. Now we see, I have already mentioned that there are two descending is mentioned in this passage. ఈ భాగంలో నూతన యెరూషలేము 2 సార్లు దిగి రావడం అనే సందర్భాన్ని మనం చూసాము. So some of this can be explained only in connection with the millennium, otherwise we cannot explain. ఈ భాగంలో 1000 ఏండ్ల పరిపాలనకు సంబంధించింది అని మనము స్పష్టంగా అర్థం చేసుకుంటేనే ఈ భాగాలను మనం సరిగా వివరించగలం, లేకపోతే అర్థం చేసుకోలేం. Yeah, otherwise we will not get the meaning. That is why I told you the city is coming during the time of millennium. ఈ పట్టణము 1000 ఏండ్ల పరిపాలన కాలంలో వస్తుందని చెప్పడానికి గల కారణం ఏంటంటే ఆ విషయం మీ మనసులో లేకపోతే ఈ భాగం అసలు ఏం అర్థం కాదు మీకు. Let me tell you, as I told you earlier, the city is a hanging city. ఈ పట్టణము
అలా వేలాడుతూ ఉండే పట్టణముగా మనం ఇంతకు ముందు నుండే చెప్తున్నాం. Normally cities are taken from here and goes up, isn't it? వాస్తవంగా పట్టణాలంటే ఆ కింద నుండి పునాదులు వేసి పైకి ఎదుగుతూ ఉంటాయి. But the New Jerusalem is hanging from the space into the earth. కానీ ఈ నూతన యెరూషలేము పరలోకం నుండి క్రిందకు వస్తున్నట్లు అది వేలాడుతున్నట్లు మనం చూస్తాం. You know which is the highest building in the world? ఆ ప్రపంచంలో అతిపెద్ద బిల్డింగ్ ఏంటి చెప్పండి? See, look at that. This is the highest building. ఇదే ప్రపంచంలో అతిపెద్ద భవనం. It is in Dubai. ఇది దుబాయ్లో ఉంది. Burj Khalifa, that is the name of the building. బుర్జ్ ఖలీఫా అంటారు దీన్ని. That is the tallest building in the world. ప్రపంచంలోనే అతిపెద్ద భవనం ఇది. Now Dubai is planning to make a city hanging city. ఇప్పుడు దుబాయ్లో ఉన్నవారు ఇప్పుడు దాకా పెద్దగా కట్టారు కదా, ఇప్పుడు పై నుండి క్రిందకు వేలాడే ఒక పట్టణాన్ని They కట్టాలనుకుంటారు. are planning to make a huge city చాలా పెద్ద పట్టణాన్ని కట్టడానికి ప్రయత్నం that will చేస్తున్నారు. be hanging from the space into the earth. ఆకాశం నుండి వేలాడే ఒక పట్టణాన్ని కట్టాలని ప్రయత్నాలు చేస్తున్నారు. Can you see this one? ఒకసారి దీన్ని చూడండి. See, looking that there is a city that is from the space, it is coming down. చివరిలో మీరు గమనిస్తే ఆ పై నుండి ఆకాశం నుండి క్రిందకు ఒక పట్టణం వెళ్తున్నట్టు The చూస్తారు. world's first hanging city. ఇదే ప్రపంచంలో మొట్టమొదటి వేలాడుతున్న పట్టణం. The Dubai, they are planning for that. ఈ ప్రణాళికలన్నీ వారు వేశారు కట్టడానికి. But God has planned long back hanging city. వాళ్ళు ఇప్పుడు ప్రణాళికలు వేశారు. దేవుడు జగత్తు పునాది వేయబడక ముందే ఈ ప్లాన్ అంతా వేసేసారు. The New Jerusalem is a hanging city coming from the space downward. మన కొరకు రాబోతున్న నూతన యెరూషలేము పరలోకం నుండి వేలాడుతున్న ఒక పట్టణంలాగా మనం చూడబోతున్నాం. See, you look at that, how this Dubai is planning this city. దుబాయ్ వారు ఎలా దాన్ని ప్లాన్ చేయబోతున్నారు, ఎలా ఉండబోతుంది Look at that. అనేది మీరు చూడగలరు. This is how the Dubai is planning. That is, there's the asteroid, and this asteroid, they are building the base of the building, and the building will be hanging down into the city of Dubai. ఆ పట్టణము ఎలా ఉండబోతుంది అంటే ఒక యాస్ట్రాయిడ్ పైన అలా తిరుగుతూ ఉంటుంది. దానిని ఆధారం చేసుకొని క్రిందకు ఆ పట్టణాన్ని కట్టి ఆకాశంలో వేలాడేటట్లు చేయాలనేది వాళ్ళ ప్రణాళికలు. Youngsters can Google it and see hanging city in Dubai. You can lot of informations are available. యవనస్తులైన వారు ఫోన్లో హ్యాంగింగ్ సిటీ ఇన్ దుబాయ్ అని కొట్టి చూడండి, చాలా సమాచారం మీకు తెలిసిపోతుంది. It will revolve like that. It is like a 8. It is always revolving. అది పద్దాకు తిరుగుతూనే ఉంటుంది భూమి చుట్టూ. What I want to tell you is this one. మీకు ఇది చెప్పాలనుకుంటున్నాను. God has planned such a hanging city before man has ever thought of it. మనిషి ఆలోచించక ముందే దేవుడు ఇలాంటి ఒక పట్టణాన్ని ముందుగానే తాను తెలియజేశాడు. The millennium is a hanging city. ఈ పట్టణము వేలాడుతున్న పట్టణము నూతన యెరూషలేము. That is why I said that what God has prepared for you and me, మన కొరకు దేవుడు సిద్ధపరిచినవి ఏంటంటే, is we have never imagined more than our imagination that has come. మన ఊహకు మించిన వాటిని దేవుడు అద్భుతంగా మన కొరకు ఆ ప్రణాళికలో వేసి ఉంచాడు. That is beyond our imagination, that the Lord is prepared everything for us. మన ఊహకు మించి, మన ఆలోచనలకు మించి ఆయన మన కొరకు సిద్ధపరిచాడు అనే మాట మనం చూస్తాం. We have read a verse that speaks about in Corinthians that God has preparing for us something beyond our imaginations. దేవుడు తను ప్రేమించు వారికి మనం ఊహించిన దానికంటే ఏవి సిద్ధపరిచానో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయానికి గోచరము కాలేదనే మాట మనం చూస్తాం. Chapter 2:9, right? Will you read that? 2 Corinthians chapter 2:9. కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం మనం చూస్తాం. Yeah, just First Corinthians chapter 2:9, right? కొరింథీ మొదటి పత్రిక 2వ అధ్యాయం 9వ వచనం నేను Please చదువుతాను. read that. All of you read together that. అందరం కలిసి ఈ వచనాన్ని చదువుదామా? 2వ అధ్యాయం 9వ వచనం. ఇందును గురించి దేవుడు తను ప్రేమించు వారి కొరకు ఏవి సిద్ధపరిచినో అవి కంటికి కనబడలేదు, చెవికి వినబడలేదు, మనుష్య హృదయమునకు గోచరము కాలేదని రాయబడి ఉన్నది. If you love the Lord, all these
this is prepared for you. మీరు దేవుని ప్రేమిస్తున్నట్లయితే ఇవన్నీ మీకోసం సిద్ధపరచబడి ఉన్నాయి. When we are talking about it, sometimes very difficult for us to believe. ఒకసారి వీటి గురించి మాట్లాడుతుంటే ఇవి నమ్మడానికి కొద్ది కష్టం అనిపించొచ్చేమో మీకు. When the eternity come, we will understand that everything is true and it is not a false story, it is a true that everything will appear there. నిత్యత్వంలో మనం వెళ్ళినప్పుడు ఇవన్నీ కట్టుకథలు కాదు, వాస్తవమే. దేవుడు వీటన్నిటిని మన కొరకు సిద్ధపరచాలని మనం గ్రహించగలుగుతాం. Now I want to ask you that the length of this one, we see that it is speaking about the Lord's coming. కాబట్టి ఈ భాగం అంతా మన ప్రభు యొక్క రాకడ గురించి మాట్లాడుతున్నారని మనం గమనించాలి. I hope all of you have read Revelation chapter 22. మీరందరూ చెప్పిన హోంవర్క్ చేశారు, చదువుకొని వచ్చారా 22వ అధ్యాయము. After explaining all the blessedness of the millennial kingdom, 1000 ఏళ్ల పరిపాలన అంతటి గురించి మాట్లాడిన తర్వాత see in chapter 22, 22వ అధ్యాయంలో ఏం చెప్పాడో the చూద్దాం. Holy Spirit is speaking about the Lord's coming. యేసుక్రీస్తు యొక్క రాకడ గురించి పరిశుద్ధాత్మ ఇక్కడ మాట్లాడుతున్నాడు. So we read from verse 6 to the end. 6వ వచనం నుండి 22వ అధ్యాయం 6వ వచనం నుండి చివరి వరకు మనం చదువుదాం. So chapter 22 verse 6 to last verse 21 we will consider now. 22వ అధ్యాయం 6వ వచనం నుండి 21వ వచనం వరకు మనం అందరం చదువుదాం. Now verse 7 you read. 7వ వచనం మీరు చదవండి. ఇదిగో అందరూ కలిసి చదవండి. నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములను గైకొనువాడు ధన్యుడు. Verse 12 you read. 12వ వచనం చదువుదాం అందరం కలిసి. ఇదిగో త్వరగా వచ్చుచున్నాను, వాని క్రియల చొప్పున ప్రతి వానికి ఇచ్చుటకు నేను సిద్ధపరిచిన జీతం నా యొద్ద ఉన్నది. Verse 20 you read. 20వ వచనం చదువుదాం అందరం కలిసి. ఈ సంగతులను గురించి సాక్ష్యం ఇచ్చువాడు అవును త్వరగా వచ్చుచున్నానని చెప్పుచున్నాడు. ఆమేన్. ప్రభు అయిన యేసు రాము. 3 times it is repeated by the Lord that he is coming again. 3 సార్లు ఆయన త్వరగా వస్తున్నాడు అనే మాట మనం ఇక్కడ చూస్తున్నాం. Behold I come quickly. ఇదిగో నేను త్వరగా వస్తున్నాను అంటున్నాడు. Not once 3 times it is repeated. ఇది ఒక్కసారి రాయబడలేదు, 3 సార్లు రాయబడింది. That shows that definitely he is going to come. అంటే ఆయన ఖచ్చితంగా రాబోతున్నాడు అనేది మనకు తెలియజేస్తున్నాడు. There is no doubt that Jesus is going to come. యేసుక్రీస్తు రాబోతున్నాడు అనే దాంట్లో ఏ సందేహం లేదు. Bible is not a mythology, it is a true, it is a historical book. ఇది కట్టుకథలు చెప్తున్న గ్రంథం కాదు, ఇది చారిత్రాత్మకంగా జరుగుతున్న సంగతులను గురించి చెప్తున్న గ్రంథము. Bible is not the book of a Christians, it is the book of the whole humanity. కేవలం క్రైస్తవులకు మాత్రమే సంబంధించిన గ్రంథం కాదు బైబిల్ గ్రంథం, ఇది మానవులందరికీ సంబంధించిన గ్రంథం. God has written it for the salvation of the mankind. మనుషులందరి రక్షణ కొరకు దేవుడు ఆ ప్రణాళికను సిద్ధపరిచాడు. And at the end he is saying that he is going to come and establish his kingdom. ఆయన వచ్చి తన రాజ్యాన్ని స్థాపించబోతున్నాడని ఆయన చెప్పాడు. Behold I come quickly. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను అని చెప్తున్నాడు. 3 times it is mentioned. 3 సార్లు వీటి గురించి రాశాడు. In verse 7, 7వ వచనంలో, in verse 12, 12వ వచనంలో, and in verse 20. 20వ వచనంలో. I remember a preacher was preaching these verses. ఈ ఒక బోధకుడు ఈ వచనాలను ఇలా బోధించడం నేను విన్నాను. He was so excited to speak about the Lord's coming. ఆయన రాకడ గురించి మాట్లాడడానికి చాలా ప్రభావంగా ఆ వ్యక్తి ఉన్నాడు. He repeated this verse. ఈ వచనాన్ని అతడు చెప్తూనే ఉన్నాడు. He said, behold I come quickly. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నానని చెప్తున్నాడు. 3 times he repeated. 3 సార్లు ఆ మాట చెప్తున్నాడు. Forcibly he repeated. గట్టిగా ఆ వ్యక్తి మాట్లాడుతూ చెప్తున్నాడు. Because he was forcibly repeated. ఆ వ్యక్తి అలా 3 సార్లు గట్టిగా చెప్పడాన్ని బట్టి the podium where he was standing the fell down. అలా మాట్లాడుతూ ఉండగా ఇది ముందుకు కింద పడిపోయింది. ఇక్కడ ఉన్న ఈ పోడియం కింద పడిపోయింది. అంత గట్టిగా చెప్పాడు. It hit on an old lady sitting there. కింద ఎవరో ముసలాళ్ళు కూర్చున్నారు, వాళ్ళ మీద పడి వాళ్ళకి తగిలింది. He ran and said, sister sorry. సహోదరి క్షమించండి, అనుకోలేదు అది మీ మీద పడిందని అని చెప్తున్నాడు. And the sister said, you need not to say sorry. మీరు నాకు క్షమాపణ చెప్పాల్సిన అవసరం లేదు. It is my mistake. ఇది నా తప్పే. 3 times you said, behold I come quickly. నేను త్వరగా వస్తున్నానని 3 సార్లు మీరు చెప్పారు. I should have moved out of it. వస్తున్నానని చెప్పినప్పుడైనా నేను పక్కకు తగలాలి. So it is not your mistake. Whose mistake? It is my mistake. ఇది మీ తప్పు కాదు, ఇది నా తప్పే, నేనే పక్కకు తగలలేదు అంటుంది. The preacher was talking about the Lord's coming. అక్కడ ఉన్న ప్రసంగికుడేమో యేసు ప్రభు రాకడ గురించి మాట్లాడుతున్నాడు. But the sister understood the preacher is coming. ఆమె ఆ సహోదరి అర్థం చేసుకుంది, ప్రసంగికుడు వస్తున్నాడని అర్థం చేసుకుంది.
Most of the time when we speak about the prophecy, this is the problem. ఆ ప్రవచనాన్ని గురించి మాట్లాడిన ప్రతిసారి ఇక్కడ ఒకటి చెప్తుంటే అక్కడ ఇంకోటి అర్థం చేసుకుంటున్నారు. The preacher is preaching one and the people understands in a different way. ప్రసంగికుడు ఒక విధానంలో చెప్తే కూర్చున్న ప్రజలు ఇంకొక విధానంలో అర్థం I చేసుకుంటారు. hope you understood what I was talking about these 2 days. ఈ 2 రోజులు ఏం మాట్లాడినా కొద్దిగా అర్థమైంది అనుకుంటున్నాను నేను. It is properly we should understand these things. ఈ సంగతులను స్పష్టంగా సరిగా మనం అర్థం చేసుకోవాలి. Now in these 3 verses, ఈ 3 వచనాల్లో a practical instructions are given. మనము అనుసరించవలసిన కొన్ని సూచనలు మనకి ఇక్కడ ఇవ్వబడినాయి. Number 1, verse 7 you read. 7వ వచనం మనం ఇంకొకసారి చదువుదాం చూడండి. Behold, I come quickly. ఇదిగో నేను త్వరగా వచ్చుచున్నాను. Blessed is he that keepeth the words of the prophecy of this book. ఈ గ్రంథంలోని ప్రవచన వాక్యములు గైకొను వాడు ధన్యుడు అన్నాడు. That's very important. ఇది చాలా ప్రాముఖ్యం. Lord is coming. ప్రభు రాబోతున్నాడు. So whatever God is speaking to us, we have to obey and practice in our life. ప్రభు మనకి ఏవైతే బోధించాడో, ఏవైతే నేర్పించాడో వాటిని నేర్చుకొని మన జీవితాల్లో అనుసరించవలసిన అవసరం, గైకొనవలసిన అవసరం చాలా ఉంది. Some people are there, they hear. కొంతమంది ప్రజలు ఉన్నారు, వారు వింటారు. They hear from one ear and goes from the other ear. ఒక చెవితో విని ఇంకొక చెవితో వదిలిపెట్టే వాళ్ళు ఉన్నారు. After reaching home, you ask what you heard. ఇంటికి వెళ్ళిన తర్వాత ఏం చెప్పారని అడిగితే ఏం చెబుతారు? The message was very good. సందేశం చాలా అద్భుతంగా చెప్పారంటారు. What was the preacher preaching? ఆ ప్రసంగి ఇక్కడ ఏం చెప్పాడని అడిగితే The person has forgotten. నాకేం గుర్తులేదంటారు. Hearing from one ear and going from the ఒక చెవితో విని మరొక చెవిలో నుండి వదిలిపెడతాము ఉపయోగకరంగా. Most of the time the messages are like that. చాలా సార్లు మనం వింటున్న వాక్యాలు అలానే చేస్తాం. But what the Bible says, కానీ వాక్యం ఏం చెప్తుంది? whatever you hear, practice, you do as it is written. ఏ వాక్యం అయితే మీరు వింటున్నారో వాటిని గైకొనండి, వాటిని అనుసరించండి అని వాక్యం చెప్తుంది. Keep the words of the prophecy. ప్రవచన వాక్యములను గైకొనాలి అని వాక్యం చెప్తుంది. That is very important. ఇది చాలా ప్రాముఖ్యమైన విషయం. I remember a story. నాకు ఒక సన్నివేశం జ్ఞాపకం వస్తుంది. I think all of you like stories, right? ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కథల్లాగా చెప్తే చాలా చక్కగా వింటారు కదా. Story is that 3 men went for a hunting. 3 వ్యక్తులు వేట కోసం వెళ్ళారు. They had a holiday, so they thought we will go to the forest for a hunting. మనకు సెలవులు వచ్చినాయి కదా, మనం అందరం అడవికి వెళ్దామని అడవికి వేటాడడానికి వెళ్ళారు. It's the olden days, not the recent time. Nowadays government never allow hunting, you know. ఇది పాతకాలంలో జరిగిన సన్నివేశము. ఇప్పటి కాలంలో జంతువులను చంపడం ఏంటది నేరం. కాబట్టి అది కుదరదు. The 3 men, 3 వ్యక్తులు, they were very friends. 3 మంచి స్నేహితులు. One was a lawyer. ఒకడేమో లాయరు, లాయర్. And the second was a veterinary doctor. ఇంకొక వ్యక్తి పశువుల వైద్యుడు. వైద్యుడు. The third one was a preacher like me. ఇంకో 3వ వ్యక్తి బోధకుడు, ప్రసంగికుడు. So all 3 of them went in the forest to hunting. ఈ 3 కలిసి వేటాడడానికి అడవికి వెళ్ళారు. And when they entered in the forest, వారు అడవిలోకి వెళ్ళగానే they saw a deer coming. ఒక ఏమంటారు జింక రావడం చూశారు. Deer is coming. జింక రావడం వారు చూశారు. So they were ready with their rifles. వారి తుపాకులతో సిద్ధంగా ఉన్నారు. And they aimed at the deer. జింక వైపు అలానే గురిపెట్టారు. All 3 of them were aimed at the deer. జింక వైపే వారందరూ గురిపెట్టి చూస్తున్నారు. And they shot the deer and the deer fell down. వాళ్ళు 3 కలిసి పేల్చారు, అది అక్కడ పడిపోయింది. And deer died. అది చచ్చిపోయింది. But they started arguing each other. ఇప్పుడు వాళ్ళు 3 తనుకుంటున్నారు. The question is whose shot killed the deer? ఎవరు కొడితే అది చచ్చిపోయింది అనేది ఇప్పుడు వాళ్ళ వాదన. Lawyer said it is my shot killed the deer. లాయర్ ఏమంటున్నాడంటే నేనే దాన్ని కొట్టి చంపాను అంటున్నాడు. Veterinary doctor said it is my shot killed the deer. నేను దాన్ని చంపాను అంటున్నాడు ఈ డాక్టర్ గారు, వైద్యుడు. Preacher was there. He said it is me who killed the deer. ఈ ప్రసంగికుడు ఏమంటున్నాడు, మీరిద్దరు కాదు నేనే కొట్టి చంపాను అంటున్నాడు. They were arguing each other. ఈ 3 అలానే వాదం ఆడుకుంటూ ఉన్నారు. Finally the veterinary doctor said, I am a veterinary doctor, I will do the postmortem of the deer. నేను
పశువుల డాక్టర్ని కాబట్టి, వైద్యుని కాబట్టి దీనికి పోస్ట్ మార్టం చేసి ఎవరో బుల్లెట్ వెళ్ళి చూద్దాం అంటున్నాడు. So from the post-mortem we will understand whose shot killed the deer. ఎవరి బుల్లెట్ వెళ్ళి తగిలిందో చూద్దాము, నేను దాన్ని కోస్తాను అంటున్నాడు. Yeah, we will understand who killed the deer, whose shot killed the deer. అప్పుడు మనకు అర్థమవుతుంది ఎవరి ద్వారా అది చంపబడిందో అనేది తెలిసిపోద్ది అన్నాడు. So the veterinary doctor did the post-mortem and made a report. వెటర్నరీ డాక్టర్ అదే పశువుల వైద్యుడు అదంతా చేసి దాని నుండి చెప్పాడు, రాశాడు ఒక చీటి, ఏంటి ఎలా జరిగింది ఏంటి అని. And finally in the report he concluded like this. ఆ చివరి రిపోర్ట్లో ఆ వ్యక్తి ఇలా రాశాడు, it is the preacher's shot killed the deer. ప్రసంగికుడు వేసిన ఆ బుల్లెట్ దానికి తగిలి అది చచ్చిపోయిందని. That the lawyer asked, how you can say that is a preacher's shot killed the deer? అప్పుడు లాయర్ ఇలా అడిగాడు, అసలు అది ప్రసంగికుడు వేసాడని ఎలా చెప్తున్నావు నువ్వు? He said it is very easy. ఇది చాలా సులువు. Because the shot went from one ear and came out of the other ear. ఎందుకంటే ప్రసంగికుడు వేసిన ఆ బుల్లెట్ ఒక చెవిలో నుండి ఇంకో చెవిలో నుండి బయటకు వచ్చేసి, ఒక చెవిలోకి వెళ్ళింది ఇంకో చెవిలో నుండి బయటకు వచ్చేసి. Understand? అర్థమైంది మీకు ఏమన్నా? Most of the time it is like that. చాలా సార్లు ప్రసంగాలు చేస్తున్నప్పుడు ఇంతే జరుగుతుంది. You hear the preaching, బాగా వింటారు but వాక్యాన్ని, it goes into one ear and goes from the. ఈ చెవిలో విని ఈ చెవితో వదిలేస్తారు. What the Bible says? వాక్యం ఏం చెప్తుంది? What you hear you should practice. ఏది మీరు వింటున్నారో దానిని అనుసరించాలి, గైకొనాలి. We should live a holy life. ఓ పరిశుద్ధమైన జీవితాన్ని మీరు Bible జీవించాలి. says that we should live a holy life and prepare for the Lord's coming. దేవుని రాకడ కొరకు మనం సిద్ధపడుతూ పరిశుద్ధమైన జీవితాన్ని మనం ఇక్కడ జీవించాలి. That is the first instruction given there. మొట్టమొదటి సూచన మనకి ఇక్కడ ఇవ్వబడుతుంది, అదే కదా. Second one. రెండవ సూచన ఏంటో In చూద్దామా? verse 12 we read. 12వ వచనం మనం చదువుదాం. Again the same is repeated. Behold, I come quickly. మరలా అదే రాశాడు, ఇదిగో త్వరగా వచ్చుచున్నాను. What he is coming? He is coming to give us the rewards. ఎందుకైనా వస్తున్నాడు? మనందరికి బహుమానం ఇవ్వడానికి వస్తున్నాడు. And the reward, one of the reward that God has promised is the New Jerusalem. మనందరికి ఆయన వాగ్దానం చేసిన బహుమానం ఏంటంటే నూతన యెరూషలేము ఇవ్వడానికి. As soon as we meet the Lord in the air, we will all enter into the New Jerusalem. మనమందరం ప్రభువును కలిసిన వెంటనే మనమందరం ఆ నూతన యెరూషలేములో ప్రవేశించబోతున్నాం. So Jesus is coming with the reward. ఆయన బహుమానముతో మన యొద్దకు తిరిగి రాబోతున్నాడు. The reward giving ceremony will take place in the air. ఆకాశ మండలంలో మనకు బహుమానాలు ఇచ్చే ఆ కార్యక్రమం జరగబోతుంది. What a blessed thing it is. ఇదెంత మనకి ఆశీర్వాదకరమైన విషయం. Whenever a guest used to come from in my home, ఎప్పుడైతే మన ఇంటికి బంధువులు వస్తున్నారో, when I was a small boy, మేము చిన్నప్పుడు so many of my daddy's friends used to visit us. మా నాన్నగారి యొక్క స్నేహితులు చాలా మంది మా ఇంటికి అలా వస్తూ ఉండేవారు. Normally they used to come on Saturdays visiting us. శనివారాలు వారు రావడం ఎక్కువగా మేము, because Saturday Sunday is off for them, so come visiting us on Saturday. శని ఆదివారాలు వాళ్ళు రావడానికి గల కారణం వాళ్ళకి సెలవు ఉంటుంది, అందుకని ఆ సమయాల్లో వాళ్ళు ఎక్కువగా వస్తారు. When the daddy's friends used to come, I am very happy. మా నాన్నగారి స్నేహితులు వచ్చినప్పుడు నేను చాలా సంతోషిస్తాను. And when they come from the far, I used to tell mummy daddy's friends are coming. అమ్మా నాన్నగారి యొక్క స్నేహితులు వస్తున్నారని చాలా సంతోషంగా నేను మా అమ్మకి చెప్పేవాడిని. I jump up and down and say, oh, daddy's friend is coming. ఎగురుతూ అటు ఇటు పరిగెడుతూ మా నాన్న స్నేహితులు వస్తున్నారని చెప్పేవాడిని. You know why I am happy? ఎందుకు నేను సంతోషంగా ఉన్నాను తెలుసా I మీకు? know that when they come, they will never come empty handed. ఏమి చేతులతో పట్టుకు రాకుండా ఊరకనే రారు వాళ్ళు. They will come with some biscuit or chocolate or something like that. చాక్లెట్లు బిస్కెట్లు అవన్నీ నాకు తీసుకొస్తారు, అందుకే నేను సంతోషిస్తాను. I am very happy to receive that. అవన్నీ తీసుకోవడానికి నాకు చాలా సంతోషం. When they come from far, వాళ్ళు చాలా దూరం నుండి ప్రయాణం చేసి వస్తుంటే I am not looking at their face. వాళ్ళ ముఖాలు నేను చూడను, I am always looking in their hands. వాళ్ళ చేతులే నేను చూస్తాను. Something will be there for me. వాళ్ళ చేతుల్లో ఏదో ఒకటి నా కోసం So I తెస్తారని am ఆశ. very happy that the visitors coming home. మా ఇంటికి ఎవరైనా వస్తున్నారంటే నాకు చాలా సంతోషంగా ఉండేది. అందుకని Same way the Lord is coming not empty handed, he is coming to give us the rewards. అలానే మన ప్రభు కూడా ఒట్టి చేతులతో రావట్లేదు, మనందరికి బహుమానాలు ఇవ్వడానికి రాబోతున్నాడు. Yeah, look at the real way that in my hands the rewards are there to give. ఆయన చేతిలో అనేకమైన బహుమానాలు ఉన్నాయని మనం ఇక్కడ చూడగలం. Everyone according to his work.
వారి క్రియల చొప్పున ఆయన వారికి బహుమానాలు ఇవ్వబోతున్నాడు See, అని the రాయబడింది. Lord is coming ప్రభు రాబోతున్నాడు, and He will give you the rewards. ఆయన వచ్చి మనకు బహుమానం ఇవ్వబోతున్నాడు. Whatever you have done on this earth, accordingly He will give the rewards. మనం చేసిన క్రియల చొప్పున మనందరికి బహుమానం ఆయన ఇవ్వబోతున్నాడు. Bible says, వాక్యం ఇలా చెప్తుంది. Jesus Christ said, యేసు ప్రభు ఇలా చెప్పాడు, even a glass of water if you give in my name, you will be rewarded. నా నామమున గిన్నెలు చన్నీళ్ళు ఇచ్చిన దాని ప్రతిఫలం మీరు పొందుతారు, బహుమానం పొందుతారని Look at రాయబడింది. Matthew chapter 10, we read that. ఒకసారి ఆ మాట మత్తయి సువార్తలో మనం చదువుదాం చూడండి. Yeah, Matthew chapter 10, మత్తయి సువార్త 10వ అధ్యాయం verse 42. 42వ వచనం నేను చదువుతున్నాను. Please read that. మరియు శిష్యుడని ఎవడు ఈ చిన్నవారిలో ఒకనికి గిన్నెడు చన్నీళ్లు మాత్రము త్రాగనిచ్చునో వాడు తన ఫలము పోగొట్టుకొనడని నిశ్చయముగా మీతో చెప్పుచున్నాను. Tanneer, isn't it? 1 cup of cold water. ఒక గిన్నెడు చన్నీరు ఇచ్చిన దాని ప్రతిఫలము దాని బహుమానం If a పొందుతాం. cup of cold water, if you give in the name of the Lord, you will be rewarded. దేవుని నామములో, ఆయన నామములో గిన్నెడు చన్నీళ్ళు ఇచ్చిన దాని ప్రతిఫలం దాని బహుమానం మనం పొందబోతున్నాం. One sister was reading this. ఒక సహోదరి దీన్ని చదువుతూ 1 cup of water, reward. ఒక చిన్న గ్లాస్ వాటర్ ఇస్తే దేవుడు బహుమానం ఇచ్చేస్తాడా? Then 1 cup of tea, I should get 5 rewards. అయితే ఒక కప్పు టీ ఇస్తాను, అయితే నాకు 5 బహుమతులు వస్తాయి అంటాను. I said, how you can say that? నువ్వు ఎలా దాన్ని చెప్తావు అని అడిగాను. Because a tea, water is needed. ఆ టీలో నీళ్ళు అవసరం, So 1 reward. ఒక బహుమానం అక్కడ వచ్చింది. Tea powder is there, isn't it? టీ పౌడర్ కావాలి, దానికి ఇంకొక బహుమానం So the ఇస్తాడు. second reward. ఇది రెండో బహుమానం. Third one, మూడోది milk is needed. ఆ పాలు కూడా కావాలి కాబట్టి So 1 more reward. మూడో బహుమానం కూడా కలుపుతాడు దేవుడు నాకు. Then sugar is needed. ఏం అవసరం? షుగర్ ఇవ్వాలి, పంచదార How many కావాలి. rewards? ఎన్ని అయినాయి? 4 rewards. 4 బహుమతులు ఎక్కడ అయిపోయాయి? Then I asked, what is the 5th one? 5వ బహుమానం ఏందని అడిగాను నేను. Brother, gas is needed, no? గ్యాస్ అవసరం కదా. So 5 rewards. దేవుడు నాకు 5 బహుమతులు ఇవ్వబోతున్నాడు అన్న. I said, if you give me a cup of tea, you will get only 4 rewards. నాకు నీవు ఒకవేళ టీ ఇస్తే నీకు 4 బహుమతులే వస్తాయి, 5 రావు అన్నాడు. Because I am a diabetic, I don't take sugar. నాకు అసలే షుగర్ ఉంది కాబట్టి నేను పంచదార తీసుకోను, కాబట్టి నీకు ఒక బహుమతి కట్ అన్నాడు. Yeah, what I want to tell you is that God will never forget. He will give the rewards to everyone. దేవుడు దేనిని మర్చిపోయేవాడు కాదు, ప్రతి విషయానికి మనం చేసిన ప్రతి Whatever you బహుమానం have done ఇవ్వబోతున్నాడు. in the name of the Lord will be rewarded. ఆయన నామములో మనం చేసిన ప్రతి కార్యానికి, ప్రతి సత్కార్యానికి ఆయన బహుమానం ఇవ్వబోతున్నాడు. Jesus is coming to give you the reward. యేసు క్రీస్తు ప్రభువారు మనకు బహుమానాలు ఇవ్వడానికి రాబోతున్నాడు. What a wonderful experience will be that. ఈ అనుభూతి ఎంత అద్భుతంగా ఉంటుందో ఒకసారి ఆలోచన చేయండి. Finally, చివరిగా verse 20 again it is repeated. 20వ వచనంలో మరలా ఇది రాయబడింది. What is repeated? ఏం రాయబడింది? Surely I come. త్వరగా వచ్చుచున్నాను. Surely I come quickly. అవును, త్వరగా వచ్చుతున్నా, ఖచ్చితంగా నేను వస్తున్నాను అని చెప్తున్నాడు. When John heard this promise of God, ఈ వాగ్దానాన్ని యోహాను విన్నప్పుడు what he said? యోహాను ఏం చెప్పాడు? Amen. ఆమేన్ అన్నాడు. Amen. ఆమేన్ అన్నాడు. Then what he said? తర్వాత ఏమన్నాడు? Come Lord. ప్రభువైన యేసు రమ్ము అన్నాడు. Yeah, ప్రభువైన యేసు రమ్ము. Come Lord Jesus. ఆ ప్రభువైన యేసు రమ్ము అంటున్నాడు. But the త్వరగా is disappeared. You notice that? ఆ త్వరగా అనేది పోయింది, చూసారా? You notice that? చూసారా? In the Lord said, I am coming quickly. ప్రభు ఏమో నేను త్వరగా వస్తున్నానని చెప్పాడు. But in the prayer, what is missing? కానీ తిరిగి మాట్లాడుతున్నప్పుడు యోహాను ఏమి దాంట్లో తీసేశాడు? Actually, John should pray, God, even so, come Lord Jesus quickly. ప్రభువా త్వరగా రమ్ము అని యోహాను ఉపయోగించాలి, కానీ త్వరగా అనే పదం ఎందుకు తీసేశాడు యోహాను? It is missing. ఇది కనపడట్లేదు ఇక్కడ. Most of the time we also do like that. మనం కూడా చాలాసార్లు ఇలానే చేస్తాం. We feel, oh Lord, you come, no problem. ప్రభువా నువ్వు రా, సమస్య లేదు. But we are not that hurry. You take your own time and come conveniently. ఆ తొందర ఏం వద్దు, కొంత చిన్నగా ఆగి, నాకు చాలా పనులు ఉన్నాయి, చిన్నగా రా అంటాం. Jesus says, I come quickly, but we say you come. That's all. ప్రభు ఏమో నేను త్వరగా వస్తున్నాను అని చెప్తున్నాడు, మనమేమో ప్రభు రాలే అంటున్నాం.
we should pray that Lord, you come quickly. మనం కూడా ఇలా ప్రార్థన చేయాలి, ప్రభువా త్వరగా రమ్ము అని మనం అడగాలి. Yes, that should be our prayer. ఇది మన ప్రార్థన అయి ఉండాలి. We should have a longing for the Lord's coming. ప్రభు రాకడ కొరకు ఆశ కలిగి ఇలాంటి ప్రార్థనలు మనం చేయాలి. Yes, we should have a desire for the Lord's coming. యేసుక్రీస్తు యొక్క రాకడ కొరకు మనకు అదొక ఆశ కలిగి తృష్ణ ఉండాలి. We see the Revelation writer is concluding with the practical instruction. కాబట్టి ప్రకటన గ్రంథం చివరి భాగంలో మనం అనుసరించవలసిన విషయాలను జ్ఞాపకం చేస్తూ ఈ గ్రంథాన్ని ముగించాడు. What are the three practical instructions? ఇక్కడ చెప్పిన 3 సూచనలు ఏంటో చెప్పండి. Number 1, మొదటిది, we should live according to the God's word. దేవుని వాక్య ప్రకారము మనం జీవించాలి. Behold, I come quickly. Keep the words of this prophecy. ఈ ప్రవచన నేను త్వరగా వచ్చుచున్నాను, ఈ ప్రవచన వాక్యాలు గైకొని వాడు ధన్యుడు అంటున్నాడు. You hear and it goes, that should not be there. విని వదిలిపెట్టడం మంచిది కాదు. What we hear should be practiced in our day-to-day life. విన్న వాటిని మనం ఏం చేయాలని మన జీవితాల్లో అనుసరించాలి. Number 2, రెండవదిగా, we see that we are to do the Lord's work because He is going to reward us. ఆయన రాబోతున్నాడు, మనం ఆయన పని చేయాలి. కారణం ఏంటంటే ఆయన మనందరికి బహుమానాలు ఇవ్వబోతున్నాడు. Yeah, we should labor hard so that we will win the prizes for the Lord. దేవుని కొరకు అనేక విధాలుగా కష్టపడాలి, అప్పుడు అనేకమైన బహుమానాలు మనం పొందబోతున్నాం. One more verse we will read and conclude that. మరొక వచనాన్ని మనం చదివి ముగిద్దాం. 1 Corinthians chapter 15 verse 58. మొదటి కొరింథీ పత్రిక 15వ అధ్యాయం 58వ వచనం చదివి మనము ఈ భాగాన్ని ముగిద్దాము. Yeah, what is mentioned there? ఇక్కడ రాయబడిన మాట ఏంటి? Therefore, brethren, కాగా నా ప్రియ సహోదరులారా, abound in the work of the Lord. మీ ప్రయాస ప్రభువునందు వ్యర్థము కాదని ఎరిగి స్థిరులను కదలని వారును ప్రభు కార్యాభివృద్ధి నందు ఎప్పటికీ ఆసక్తులనై ఉండుడి. Whatever we do is not a waste. మనం చేసే ఏ పని కూడా వ్యర్థం కాదు. Only whatever we do for the Lord will be always rewarding. మనం ప్రభు కొరకు చేస్తున్న ప్రతి కార్యము దానికి బహుమానం ఖచ్చితంగా ఉంది. So labor in such a way that we will be rewarded by the Lord. మనం ఎలా ప్రయాసపడాలంటే ప్రభు ద్వారా మనం బహుమానం పొందే విధానాల్లో మనం ప్రయాసపడాలి. The Lord is coming. ప్రభు రాబోతున్నాడు. So let us earnestly pray. యథార్థంగా మనం ఈ ప్రార్థన చేద్దాం. Come Lord Jesus quickly. ప్రభు అయిన యేసు త్వరగా రమ్ము అని ప్రార్థన చేద్దాం. That should be our prayer. ఇది మన ప్రార్థన అయి ఉంటే చాలా బాగుంది. Lord is definitely coming, whether you are prepared for that. ప్రభు అయితే ఖచ్చితంగా రాబోతున్నాడు, మరి దానికి నువ్వు సిద్ధంగా ఉన్నావా? I don't know your spiritual state. నీ ఆధ్యాత్మిక స్థితి ఎంత ఉన్నతంగా ఉందో నాకు తెలియదు. If you have not accepted Jesus as a personal savior, I want to tell you that you accept him in your heart. యేసుక్రీస్తు ప్రభువును నీ సొంత రక్షకుడిగా హృదయంలో చేర్చుకోకపోతే ఇప్పుడైనా హృదయంలో చేర్చుకో. If you accept him in your heart, ఇప్పుడు ఆయన నువ్వు నీ హృదయంలో చేర్చుకుంటే definitely you will be there when he comes in the cloud. ఆయన ఆకాశ మండలానికి మేఘముల మీద వస్తున్నప్పుడు ఖచ్చితంగా నీవు కూడా ఆయనతో ఉండబోతున్నావు. Only one thing you have to do. నువ్వు ఒకే ఒక విషయాన్ని చేయాలి. Confess your sins. నీ పాపాలు నీవు ఒప్పుకోవాలి. And believe that Jesus died for your sins. యేసుక్రీస్తు నీ పాపాల కొరకు మరణించాడని నువ్వు నమ్మాలి. Accept him as your Lord in your heart. ఆయనను ప్రభువుగా నీ హృదయంలో స్వీకరించు. Jesus is the only way. ఆయన ఒక్కడే నీకు మార్గము. No other way to go to God. దేవుని యొద్దకు సమీపించడానికి వేరొక మార్గము లేదు. Jesus Christ, I am the way and the life and the truth. నేనే మార్గము, నేనే సత్యము, నేనే జీవము అని ప్రభువు చెప్తున్నాడు. Yes, he is the life, the truth and truth, and only through him we can find the truth. ఆయన ద్వారానే ఆయనే మార్గం కాబట్టి మనము ఆ జీవములోనికి నడిపించబడగలం. Only through him we can give the life, we get the life. ఆయన ద్వారా మాత్రమే మనము ఆ జీవాన్ని పొందగలుగుతాం. So enter into that way and obtain the life, the eternal life. ఆ నిత్య జీవితాన్ని యేసుక్రీస్తును వెంబడించి మీరందరూ పొందాలని Accept him as your personal savior. వ్యక్తిగతంగా ఆయన నీ రక్షకుడిగా నీవు స్వీకరించు. Then you are prepared for the Lord's coming. అప్పుడు నీవు దేవుని రాకడ కొరకు సిద్ధపడి ఉన్నాడు. May God bless this verse to you and help you to understand these truths more and more in the coming days. దేవుడు ఈ వాక్యాలను దీవించి ఇంకెక్కువగా రాబోయే దినాల్లో స్పష్టంగా ఈ వాక్యాలను అర్థమవునట్లు మీకు సహాయం చేయను గాక. I take this opportunity to thank God for strengthening me and helping me to minister this word.
దేవుడు నాకు ఇచ్చిన ఈ సమయాన్ని బట్టి ఈ వాక్యాన్ని మీకు చెప్పడానికి నాకు ఇచ్చిన సామర్థ్యం అంతటిని బట్టి మరోసారి దేవునికి స్తోత్రం And చెల్లిస్తున్నాను. also I thank the elders and the evangelists of this assembly for inviting me for this program. ఈ సభల్లోనికి నన్ను ఆహ్వానించిన సేవకులకు పెద్దలకు మరోసారి వందనాలు తెలియజేస్తున్నాను. And especially Brother Titus, who invited me to join with and take these topics here. సహోదరుడు టైటస్ వ్యక్తిగతంగా నన్ను ఇలా ఆహ్వానించడము ద్వారా వచ్చి ఈ విషయాలన్నీ నేను పంచుకోవడం జరిగింది. May God bless all of you and honor and give the reward for your labor. దేవుడు మిమ్మల్ని అందరినీ దీవించి మీరు చేస్తున్న పరిచర్యకు దేవుడు మనందరికి బహుమానాలు ఇచ్చును గాక. May God bless this word. దేవుడు ఈ వాక్యం అంతటిని దీవించును గాక. ఆమేన్.